బేసిక్ కామన్ సెన్స్ ఆఫ్ ఫిట్నెస్. బాడీ ఫిట్ అయితే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటది అంటే నాకేం రవై మస్తు ఫిట్ ఉన్నా అని అనుకుంటారు. కానీ మైండ్ ఫిట్ గా లేకపోతే కేల్కతం దుఃఖనం. మైండ్ ఫిట్ ఏంది, వీడేంది మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా. నాకు అర్థం కాలేదు సార్. 6 ప్యాక్ ఉండాలనుకోవడంలో తప్పేం లేదు, కానీ మైండ్ కూడా ఒక ప్యాక్ ఉండాలి. ఏంది ప్యాక్ ఏంది అనుకుంటారా? మీరు వేసుకునే ట్యాన్ ప్యాక్ ఫేస్ ప్యాక్ కాదు ఇది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మైండ్ కూడా ఒక థాట్ ప్యాక్. అప్పుడే మైండ్ అనేది దిమాగ్ మంచి పని చేస్తుంది. ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన సోషల్ మీడియం స్కూల్స్ లలో సో కాల్ ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా నో నేమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తున్నాయంటే మీరు డైట్ అని కమెంట్ పెట్టండి, డైట్ పంపిస్తా, ఎక్సర్సైజ్ అని కమెంట్ పెట్టండి, ఎక్సర్సైజ్ పంపిస్తా అని అంటారు. వాళ్ళు చేసే ఎక్సర్సైజ్, వాళ్ళు తినే డైట్ వానికే బెనిఫిట్ అవుతుంది, నీకు కాదు. ఇది బాగా వినాలి మీరు. మన బుద్ధి ఎలా ఉండాలంటే ఎవరైనా మంచి మాటలు చెప్తే వినేలా ఉండాలి. జనరల్ గా ప్యాంటో షర్టో మీరు కొనుక్కునేటప్పుడు మీకు నచ్చిందే కొనుక్కుంటారు కదా, వాళ్ళకి నచ్చింది కొనుక్కోరు కదా. జనరల్ గా డైట్ కూడా అంతే. మీకు బాడీ కంపోజిషన్ వేరే, వాన్ బాడీ కంపోజిషన్ వేరే, మీ జెనెటిక్స్ వేరే, వాన్ జెనెటిక్స్ వేరే, వాన్ స్ట్రెంత్ వేరే, మీ స్ట్రెంత్ వేరే. మీకు కంఫర్టబుల్ ఉన్న డైట్ చేయండి. మీకు ఏదైతే బాడీ మంచిగా వర్కౌట్ అవుతుందో అదే చేయండి. ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కూడా వాడు చెప్పింది వీడు చెప్పింది చేసిందనుకో నీ బాడీ సరిగ్గా సాగమాగం అయిపోతుంది. సో మీరు కొంచెం హోంవర్క్ చేయండి. ఎవరైనా చెప్తుంటే ఏదైనా చేస్తుంటే హోంవర్క్ చేయండి అండ్ ఫాలో కండి. నేను ఫాలో అవ్వద్దని అస్సలు అంటలేదు. సో ప్లీజ్ డూ ఫాలో ఫిట్ ఫ్యాక్ట్స్ విత్ రాజ్. ఆగమాగం పంచాయతీ చేయకుండా కాన్షియస్గా చేసుకోండి. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.